కేజీ చికెన్లో 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, పెరుగు 1 కప్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసింది మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అయితే మన చికెన్కి ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పడుతుంది. ఇప్పుడు 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అవన్నీ తీసుకుంటున్నాను. బల్ల పువ్వు, బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి, జాజి పువ్వు, జాపత్రి అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ కోసం మనం పసుపు తీసుకుంటున్నాం. అన్నీ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్, రైస్కి సరిపడా సాల్ట్, కొత్తిమీర, వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇలా రైస్ ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకి చికెన్ బాగా ఉడికిందండి. ఇప్పుడు రైస్ కూడా మనకు ఉడికింది. ఇప్పుడు రైస్ని మనము ఈ చికెన్లో వేసుకోవాలి. ఒక 70% ఉడకనిస్తే చాలు. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని వేసుకోవాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం. ఇప్పుడు మూత పెట్టుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు మీడియం సిమ్లో పెంచి ఉడకనివ్వాలి. ఇప్పుడు మన చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. ఫుడ్ కలర్ కోసం మనం పసుపు వేసాం కదా, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. లేకుంటే వైట్గా ఉంటుంది. మనం పసుపు వేయకుండా ఉంటే కలర్ఫుల్గా కనిపించాలంటే మనం పసుపు వేసుకోవాలి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. గుమగుమలాడే చికెన్ బిర్యానీ. ఇప్పుడు నిమ్మకాయతో సర్వ్ చేసుకొని పెరుగుతో తింటే అదిరిపోతుంది. మన చికెన్ కూడా బాగా ఉడికిందండి. టేస్టీగా ఉంది. రైస్ని పెరుగుతో తినాలి. చాలా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.